ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ డూయింగ్ వైఎన్ఎస్ యేసునామ స్మరణ అనే కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవాది దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చి అవన్నీ నెరవేర్చే పనిలో ఉన్నాడండి. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మీ అందరికి కూడా చక్కటి వాగ్దానము దేవుడు మనకి దయచేస్తూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథము 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మన ప్రభువు అర్హత లేని ఎటువంటి ఆధిక్యత లేని మనకి గొప్ప కృపను ఇస్తూ ఉంటున్నాడు. ఆయన కృప ఉంటే సమస్తము సమకూడి జరుగుతూ ఉంటుంది. మనకు అర్హత లేకపోయినా, మనకు స్థితి బాగాలేకపోయినా ఆయన కృప ఉన్నతమైన స్థితి ఇస్తూ ఉంటుంది. సంవత్సరమంతా మీ జీవితంలో ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన జీవితాన్ని మీరు పొందుకోబోచున్నారు. ఎందుకంటే ఆయన కృప ఉంది. దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ప్రతి దినం కూడా ఆయన కృప ఉంటే మనకు అర్హత ఆధిక్యత లేకపోయినా హెచ్చింపులో మనం ఉంటాము. మనం ఒకవేళ మన శక్తి తక్కువ ఉన్నా, జ్ఞానం తక్కువ ఉన్నా ఆయన కృప మనకు తోడుగా ఉంటే కనుక అన్ని విషయాలు కూడా దేవుడు మనకు సఫలపరుస్తూ ఉంటాడు. ఈ సంవత్సరంలో ఆయన కృప ఉండాలని మనము ప్రాధేయపడతామా, ప్రార్థన చేద్దామా? దేవాది దేవుని ఎవరికి కృపనిస్తారంటే ఎవరైతే దీనులుగా ఉంటారో అలాంటి వారికి ఎక్కువ కృపనిస్తూ ఉంటాడు. దావీదు మెఫీబోషెత్ అనే సౌలు యొక్క మన్వడికి కృప చూపించాడు, ఉపకారం చేశాడు. నిజానికి శత్రువుకి ఎవ్వరూ ఉపకారం చేయరు, కానీ దావీదు చేశాడు. ఈరోజు దావీదు స్థానంలో మన యేసు ప్రభు మనకు ఉపకారం చేయడానికి వేచి చూస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో ఎటువంటి అపకారాలు, ఎటువంటి స్థితిగతులు బాగాలేకపోయినా ఉపకారం చేసే దేవుడు, స్థితిని మార్చే దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టబోచున్నాడు. ఆ కృప మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ సంవత్సరం చాలా ఉన్నతంగా ఉండబోతుంది. దేవుని యొక్క కృప కూడా మనల్ని ఆవరిస్తుందని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ కృంగిపోయినా, తండ్రి అయినా నేను మర్చిపోయినా కూడా, ఒకవేళ వారు ఎటువంటి స్థితిలో మరి నిన్ను పైకి లేవనెత్తే స్థితిలో వారు ఉన్నా కూడా దేవాది దేవుడు నీ కృపనిచ్చి వితిన్ ఫ్యూ డేస్, వితిన్ ఫ్యూ మినిట్స్, వితిన్ ఫ్యూ సెకండ్స్ కూడా దేవుడు హెచ్చించగల దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు చిన్న ప్రార్థన చేస్తాను. ఈ నూతన సంవత్సరం ఆరంభిస్తుండగా నూతనమైన అవకాశాలు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన తలాంతులు, నూతనమైన జీవితాలు దేవుడు మనకు దయచేయాలన్నా ప్రాధాయపడతామా? కలుసుకుందాం. ప్రార్థితుడ మహోన్నతుడవు తండ్రి, కృపను అయ్యా దయచేయగల సమర్థుడవు నాయన, కృపను చూపించే దేవుడు నాయన, మా ఎడలా నువ్వు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నిజమే నాయన, మాకు అర్హత లేదు, ఈ స్థానం పొందుకోవడానికి అర్హత లేదు, కానీ నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలు, లోటుపాట్లు కొట్టివేస్తున్నందుకు నీకు వందనాలు, మా జీవితాన్ని మెరుగుపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. సో వన్స్ అగైన్ సే హలో టు 2025. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనం ఇంతవరకు మనల్ని దేవుడు తీసుకొచ్చాడు, ఇంకా మోస్తాడు, ఇంకా బలపరుస్తాడు. అంతేకాదు పక్షిరాజు రెక్కలు దేవుడు మనకిచ్చి పైకి ఎగిరేలాగా చేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ఖచ్చితంగా ఆమెను పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు విష్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎస్పెషలీ వైఎన్ఎస్ ఫ్యామిలీ వారికి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. God bless you అండి. See you again tomorrow. Until then, take care. Happy New Year once again. Praise the Lord.